నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ప్రోటీన్స్ ఇన్ ఫుడ్? సో ఏది మనకు ప్రోటీన్స్ ఉన్నట్టుగా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది? ఎంత ప్రోటీన్స్గా ఉన్నట్టు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది? బైయూరేట్ టెస్ట్. బైయూరేట్ టెస్ట్. ప్రోటీన్స్ ఉన్నాయని తెలుసుకోవడం కోసం యూజ్ అయ్యే టెస్ట్ ఏంటిది? బైయూరేట్ టెస్ట్. బైయూరేట్ టెస్ట్. బైయూరేట్ టెస్ట్ అనేది మనం లిక్విడ్ని కలపగానే ఏమవుతుంది, మనకు ఒకవేళ ప్రోటీన్స్ కనుక ఉన్నట్టయితే ఈ ఫుడ్ అనేది వాయిలెట్ కలర్లోనికి మారుతుంది. బైయూరేట్ లిక్విడ్ని కనుక కలిపితే, బైయూరేట్ ఇండికేటర్ని లేదా బైయూరేట్ సొల్యూషన్ని కనుక కలిపితే ఏ కలర్లోనికి మారుతుంది? వాయిలెట్ కలర్. వాయిలెట్ కలర్లోని కనుక మారినట్టయితే ఏముందనుకోవాలి? ఆ ఫుడ్లో ప్రోటీన్ ఉందనుకోవాలి. ఏముందనుకోవాలి? ప్రోటీన్ ఉందనుకోవాలి. నెక్స్ట్ 44th క్వశ్చన్, వాట్ కలర్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ప్రోటీన్స్? ప్రోటీన్స్ ఉన్నట్టుగా మనకు ఏ కలర్ ఇండికేట్ చేస్తుంది అని అంటే వాయిలెట్ కలర్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. వాయిలెట్ కలర్ ఇండికేట్స్ ప్రజెన్స్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రజెన్స్ ఆఫ్ వాట్? ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఉన్నట్టుగా మనకు వాయిలెట్ కలర్ ఇండికేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, విచ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ఫ్యాట్స్ ఇన్ ఫుడ్? ఫుడ్ లోపల ఫ్యాట్స్ ఉన్నాయనేది ఏ ద్వారా తెలుసుకుంది? పేపర్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. పేపర్ టెస్ట్ అంటే ఏం లేదు, మనం ఏదైతే ఫుడ్ని తింటున్నామో ఆ ఫుడ్ని పేపర్ మీద కనుక రాస్తే ఈ పేపర్ కనుక ట్రాన్స్పరెంట్ లేదా ట్రాన్స్ల్యూసెంట్గా కనుక మారితే, ఇటు నుంచి చూస్తే అటువైపు అగుపించే విధంగా కనుక మారినట్టయితే, అంటే ఒక పేపర్ మీద ఆయిల్ పోస్తే ఎట్లా అవుతుందో అట్లా కనుక ఈ పేపర్ మారినట్టయితే ఈ పేపర్లో ఏముందనాలి? ఫ్యాట్ ఉందనాలి. ఏముందనాలి? ఫ్యాట్ ఉంది అని అనడము జరుగుతుంది.